బోనాల శుభాకాంక్షలు అందరికమ్మా మీ ద్వారా చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. సార్ చెప్పండి, ఒకప్పుడు ఏర్పాట్లు ఎట్లుండే, ఇప్పుడు అంటే బోనాలు సమర్పించే మహిళలు కానీ జోగినీలకు కానీ అలాగే మీడియా మిత్రులకు కానీ కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అంటారు మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర? చూడండి, ఎంత మంచి ఏర్పాట్లు చేసినా ఎప్పటికప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ప్రత్యేకంగా ఎప్పుడైతే వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందో ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అయినా కూడా ఇటీవల తీసుకున్నటువంటి సమీక్ష సమావేశాల్లో వివిధ అంశాలపై అందరితో చర్చించడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి పండుగ బ్రహ్మాండంగా జరగాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ అమ్మవారు అందరినీ బాగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ప్రస్తుతం మనతో పాటు ముండా మార్కెట్ కార్పొరేటర్ కుంటం దీపిక గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే అండి, అందరం బాగున్నాము, మీరందరూ బాగున్నారా? చాలా సూపర్, ఎక్సలెంట్. లష్కర్ ఇక్కడనే కనిపిస్తుంది కదా, అంతే కదా, లష్కర్ బోనాలు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత బాగా జరుగుతాయండి. ఇక్కడ మన సికింద్రాబాద్లోనే చాలా మంచి పండుగ వాతావరణం ఉంటుంది. లక్షలాది మంది చూడడానికి వస్తారు ఈ బోనాలు. అమ్మవార్లు అక్కచెల్లెళ్ళు అందరూ కూడా మంచిగా గుళ్ళ అలంకరణ, ఇక్కడ లేడీస్ కూడా మహిళలు కూడా మంచిగా అలంకరించుకొని రావడం, అమ్మవారికి శాఖలు ఓడిపియాలు సమర్పించుకోవడం, అందరూ కూడా మంచిగా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్క హిందూ బంధుమిత్రులకి బోనాల శుభాకాంక్షలు. అయితే అక్క, ఇప్పుడు మహిళలకి మనకు భక్తులు అంటే బోనాలు తీసుకొని వచ్చిన వాళ్ళకి జోగినెలకు కానీ ముఖ్యంగా మీడియా వాళ్ళు మేముంటేనే మీరందరూ కూడా పోటీ అవుతారు కాబట్టి ఎట్లాంటి ఏమంటారు ఏర్పాట్లు చేసినారు? భద్రత అనుకోవచ్చు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఒక విషయం బాధాకరం అమ్మ, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లు కనీసము జోగినీలకు మీడియా మిత్రులకు కొంచెం విఐపి లైన్లు అనేది చేస్తుండే. ఇప్పుడున్న ప్రభుత్వము అసలు వాళ్ళకే ఎవరు చూసటానికి దిక్కు లేదు. ఇక వ్యవస్థ అంటారా, ఆఫీషియల్స్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ అయితే మంటగా కలిసిపోయింది, మనుల కలిసిపోయింది. ఎవ్వరు కూడా ఆఫీసులలో పనిచేస్తలేరు. మీరు శానిటేషన్ చూసినట్టయితే ఎంత ఘోరంగా ఉంది, ఎక్కడ చూసినా చెత్త. ఏ ఆఫీసులు ఏం పనులు అవుతలేవు. అన్ని టెంపుల్స్ దగ్గర కూడా చెట్లు కట్ చేస్తున్నారు, అక్కడే పడేస్తున్నారు, తీసుకుపోతలేరు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ పరిపాలన యాక్చువల్లీ అంత సాటిస్ఫాక్టరీ లేదు. పీపుల్ ఒపీనియన్, ఇది నా ఒపీనియన్ అని కాదు, పీపుల్ ఒపీనియన్. బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ ఫెసిలిటేషన్. యాక్చువల్లీ ఎవరికి కూడా మంచి ఫెసిలిటీస్ లేకుండా ఉన్నాయి. సో హోప్ ఇప్పుడన్నా ఈ లాస్ట్ 2 డేస్లోనన్నా ప్రభుత్వము కొంచెం పట్టించుకొని గుడి ప్రాంగణమైనా నీట్గా పెట్టి ప్రజలకు భక్తులకు ఇన్ని గంటలు లైన్లో ఉంటారు, వాళ్ళకు వాటర్ సౌకర్యము మెడికల్ సౌకర్యం చేయాలని కోరుకుంటున్నాను. ముందు వస్తారు కాబట్టి భక్తులు వాళ్ళకి మెడికల్ సౌకర్యాలు కల్పిస్తుర్రా? మళ్ళీ ఇప్పుడు జనరల్గా అయితే క్యాంప్స్ ఉంటాయమ్మా, అక్కడక్కడ పెట్టి ఉంటాయి. ఏమైనా ఎవరికైనా గిడ్డినెస్ ఉండి తినకుండా వస్తారు కదా, చాలాసేపు లైన్లో ఉంటే బీపీల్లో అవ్వడం అట్లాంటివి అవుతుంటాయి. కాబట్టి మన ఆశా వర్కర్స్ వీళ్ళందరూ ఉంటారు. మన యూపీఎస్సీ నుండి క్యాంప్ ఉంటుంది. బట్ ఎమర్జెన్సీకి కూడా అంబులెన్సెస్ రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే లైన్లు బాగా తిప్పుతున్నారు, పబ్లిక్ యాస్టకు వచ్చేస్తున్నది. 4-5 గంటలు తిరగాలి, గుడి చుట్టూ తిరగాలి. విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళ నటనే ఆపేయడంతో వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సో అట్లాంటి లోటుపాట్లు కాకుండా చూసుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. హ్యాపీ బోనాలు. అందరికీ కూడా పల్లవి టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క.